రాజకీయాల్లో చాలామంది నేతలు సన్ స్ట్రోక్తో ఇబ్బంది పడ్డారు. ఏపీ రాజకీయాల్లో అయితే సన్ ఇన్ లా స్ట్రోక్తో పదవీచ్యుతులైన వారు లేకపోలేదు. తాజాగా ఓ టీడీపీ సీనియర్ నేత అల్లుడి నిర్వాకం ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు వేసేలా ఉందట. ఇప్పటికే ఆ సీనియర్ నేతను అధికార పార్టీ పక్కన పెట్టేసింది అనే టాక్ ఉంది. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2 అంటూ చక్రం తిప్పిన మాజీ అమాత్యులు ఇప్పుడు తనకు ఏదో ఓ పదవి ఇవ్వండి అంటూ పార్టీ పెద్దలను వేడుకుంటున్నారట. ఆ పదవి ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న ఆయన ఆశలపై అల్లుడు నీళ్లు చల్లారట. తాజాగా అల్లుడు తెచ్చిన వివాదంతో ఇప్పుడు ఆ సీనియర్ పొలిటీషియన్కి రాజకీయంగా దారులు మూసుకుపోయాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు సన్ ఇన్ లా స్ట్రోక్తో డీలా పడ్డ ఆ సీనియర్ నేత ఎవరు? ఆయనకు వచ్చిన కష్టం ఏంటి? లెట్స్ వాచ్. ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ కేసు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుని ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అడ్డంగా బుక్ అయ్యారు. అతనికి డ్రగ్ పాజిటివ్ రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ పార్టీకి మహేష్ యాదవ్ ఎందుకు వెళ్లారు, రోహిత్ రెడ్డితో అతనికి ఉన్న లింక్స్ ఏంటన్న దానిపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు కావడంతో మరింత కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి యనమలకు పదవి దక్కడం కష్టమే అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఎంపీ పుట్ట మహేష్ ఎపిసోడ్ యనమల పదవికి ఎస్సరు తెచ్చిపెట్టిందని కూటమిలో చర్చ జరుగుతోందట. డ్రగ్స్ కేసులో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఇప్పట్లో యనమలకు పదవి దక్కడం కష్టమేనని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ పుట్టకి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తాజాగా పుట్ట మహేష్ యాదవ్ వివాదం సంగతి పక్కన పెడితే ఆయన చేసిన పనికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తల పట్టుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్ట మహేష్ స్వయన యనమల రామకృష్ణుడు అల్లుడు కావడంతో ఎంపీ చేసిన పని యనమల ముందర కాళ్లకు బంధం వేసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో టీడీపీలో ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపిన యనమల ఇప్పుడు అల్లుడు చేసిన పనితో ఈ వివాదం నుంచి ఆయన ఎలా బయటపడేయాలో అర్థం కాక తల పట్టేసుకుంటున్నారట. అసలే ఈ మధ్య యనమలకు రాజకీయంగా పెద్దగా కలిసి రావడం లేదు. ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని లోపల మథన పడుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాల పాటు టీడీపీలో నంబర్ 2 ట్రబుల్ షూటర్ అంటూ పేరు తెచ్చుకున్న యనమల ఈ మధ్య రాజకీయంగా ట్రబుల్స్ లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 టీడీపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతోనే యనమలకు మెల్లగా ఆ పార్టీలో డోర్లు క్లోజ్ అవుతున్నాయనే చర్చ లేకపోలేదు. ప్రస్తుతం టీడీపీలో యువరక్తాన్ని ఎక్కించే పనిలో ఉన్నారు పార్టీ కీలక నేతలు. దీంతో యనమల లాంటి సీనియర్లను పక్కన పెట్టక తప్పడం లేదట అధికార పార్టీకి. దీనికి తోడు ఇప్పుడు యనమల అల్లుడు మహేష్ యాదవ్ తెచ్చిన తాంటాతో టీడీపీ పరువు దేశవ్యాప్తంగా పోతుందని ఆ పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఆ కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన వైపు మళ్లుతుందో అనే టెన్షన్ పడుతున్నారు యనమల రామకృష్ణుడు. ఇప్పటి వరకు చాలా మంది నేతలు సన్ స్ట్రోక్ తో రాజకీయంగా ఇబ్బంది పడితే తాజాగా సన్ ఇన్ లా స్ట్రోక్ యనమలకు రానున్న రోజుల్లో గట్టిగానే తగిలే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. యనమల రామకృష్ణుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. తుని నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకసారి శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ అధికార మార్పిడి సమయంలో శాసనసభలో ఎన్టీఆర్ మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదనే విమర్శలున్నాయి యనమలపై. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఉంది. అంతేకాదు 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఇంత అనుభవం ఉన్న యనమలకు రాష్ట్ర రాజకీయాలపై కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఇదిలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి అన్న వైసీపీ పార్టీ అన్న యనమలకు మొదటి నుంచి గిట్టదు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పట్లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పుడు యనమల ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో యనమల తన అనుభవాన్నంతా ఉపయోగించి శాసనసభ వేదికగా నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇదంతా గత చరిత్ర.
ఇక గతంలో యనమల టీడీపీలో నంబర్ 2గా చలామణి అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయనకి టీడీపీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో యనమల రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఢిల్లీ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని తాపత్రయపడుతున్నారు. వీలుంటే రాజ్యసభ లేదంటే గవర్నర్ ఏదో ఒక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 2 కోరికలు ఇంతవరకు నెరవేరకపోవడంతో టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట యనమల. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో రాజ్యసభ సీటు కోసం యనమల ప్రయత్నంలో ఉన్నారు. ఈసారైనా పార్టీ పెద్దలు కరుణించకపోతారా, తనకు ఎంపీ పదవి దక్కకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యనమల రామకృష్ణుడికి సరైన గుర్తింపు లేదు, ఎలాంటి పదవి ఇవ్వడం లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దీంతో యనమల పొలిటికల్ కెరీర్ ముగింపు దశగా వచ్చిందనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే యనమల మాత్రం ఇవాళ కాకుండా రేపైనా ఏదో ఒక పదవి రాకపోతుందా, టీడీపీకి ఇంతకాలం తాను చేసిన సేవలు గుర్తించకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈలోగా ఆల్రెడీ డ్రగ్స్ నిర్వాకం బయటకు రావడంతో యనమల ఉక్కిరిబిక్కిరవుతున్నారట. ఇప్పటికే మహేష్ యాదవ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకా రాజకీయంగా ఎలాంటి టోన్ తీసుకుంటుందో, యనమల రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మొత్తం మీద అల్లుడు డ్రగ్స్ కేసు మామ పదవికి ఎసరు తెచ్చిందనే ప్రచారం వినిపిస్తోంది. పదవి దక్కుతుందనే ఆశలో ఉన్న సమయంలో మహేష్ యాదవ్ పై డ్రగ్స్ కేసు యనమలకు పదవి దక్కకుండా చేసిందని అంటున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సైతం ఇంటెలిజెన్స్ ను పంపడంతో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోని యనమల కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల తర్వాత పదవి దక్కుతుందని భావిస్తున్న సమయంలో యనమలకు అల్లుడి రూపంలో బిగ్ షాక్ తగిలిందని కాకినాడ జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారు.